ఎస్తేరు గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయంలో 7వ అధ్యాయం ముగింపు వచనం మనం చూస్తున్నప్పుడు, హామాను మొర్దెకైకు సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి అనే మాట చూస్తున్నాం. ఆ తర్వాత 8వ అధ్యాయంలో యూదులకు శత్రువు అయిన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకు ఇచ్చెను అనే మాట చూస్తున్నాం. రాజు శత్రువు అయిన హామాను ఇంటిని ఎస్తేరుకి ఇచ్చాడు అనే మాట చూస్తున్నాం. కాబట్టి అహష్వరేషు రాజు యూదుల శత్రువుల ఎడల యూదులకు చేస్తున్న మేలు, లేదా యూదుల శత్రువుల విషయంలో యూదులకు చేస్తున్న మేలు మనం చూస్తున్నాం. అదేవిధంగా 110వ కీర్తన 1వ వచనంలో నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయు వరకు అని చెప్పాడు. నా కుడిపార్శ్వమున కూర్చుండుమా అని చెప్పాడు. మనము చెల్లి శ్రావణి చెప్పిన సారాంశంలో తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు ముఖాముఖిగా చూస్తూ మన పక్షంగా ప్రధాన యాజకుడిగా, అపోస్తలుడిగా, మన నాయకుడిగా ఆయన నిలబడి అక్కడ ఉన్నాడు. ఎందుకంటే తండ్రి తన కుమారుడితో, మన ప్రభువుతో ఏం చెప్పాడంటే, నీ శత్రువులను నీకు పాదపీఠంగా చెయ్యి వరకు అన్నాడు. ఆ మాట నమ్మి ప్రభు అక్కడ నిలబడి ఉన్నాడు అనేది వర్తమాన సందేశం. అపోస్తల కార్యాల గ్రంథంలో స్టెఫను ఒక మాట చెప్పాడు. అపోస్తల కార్యముల గ్రంథం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథంలో స్టెఫన్ ఏం చెప్పాడంటే 7వ అధ్యాయంలో 55వ వచనంలో 56వ వచనంలో నిలిచి ఉండిన ప్రభు అనే మాట చెప్పాడు. ఆయన దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉన్నాడు. ఎందుకు నిల్చున్నాడంటే నా ప్రభుతో చెప్పిన మాటను బట్టి నిల్చున్నాడు. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేస్తాను అనే మాటను నమ్మాడు. నమ్మి అక్కడ నిలబడి ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని వైపు చూస్తూ మరి అక్కడ నిలబడి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సమస్త శత్రువులను పాదపీఠంగా చేసే మాటను ఆయనకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. దీనిని మరొక విధంగా కూడా ఆలోచిస్తే, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 7, 8 వచనాలు. 7, 8. అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నేను గోడ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును అనే మాట చూస్తున్నాం. ఇక్కడ మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తండ్రి ముఖాన్ని నిదానించి చూస్తున్నాడు. కారణం ఏంటంటే, శత్రువుల విషయంలో తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముతున్నాడు, నిదానించి చూస్తున్నాడు. ముఖాముఖిగా మరి ఆనాడు మోషే దేవుని ఎడల ఉన్నాడు. మోషేను ఇశ్రాయేలీయులు నమ్మారు. ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసమే మనం చేయబడుతున్నాం. అభిషేకమును యొక్క శత్రువులు, సంఘం యొక్క శత్రువులు, క్రైస్తవుల శత్రువులు, లేదా క్రీస్తు వారి యొక్క శత్రువులు విషయంలో తండ్రి కుమారునికి చేసిన వాగ్దానం కుమారుడు నమ్మి నిదానించి చూస్తున్నాడు. నిజంగా తండ్రికి కుమారుడికి మధ్య ఉన్న సంబంధాన్ని, లేదా తండ్రి కుమారుడు అనే ఈ భావాన్ని మనం గ్రహించినట్లయితే మనం కూడా చాలా నమ్మకంగా ఉంటాం ప్రభు పట్ల, లేదా సంఘం పట్ల.
చూడండి, ఈ వర్తమానంలో యోహాను రాసిన మొదటి పత్రిక నుంచి ఒక మాట చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 3వ వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అన్నాడు. ఈ వచనంలో తండ్రి మరియు కుమారుడు ప్రస్తావించబడ్డారు. తండ్రి మరియు కుమారుడు. మీరందరం మ్యాక్సిమం వీడియో ఆన్ చేసుకోండి, అందరూ కూడా. సుమారు రాత్రి రాము నేను చాలాసేపు వర్క్ లోనే ఉన్నాం. తమ్ముడు కూడా ఆన్ చేసుకొని కూర్చున్నాడు కదా, కాబట్టి అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. వాక్యాన్ని వీడియో ఆన్ చేసుకొని వింటేనే సరిగ్గా వింటారు మీరు, లేకపోతే వినరు, పడుకుంటారు, నిద్రపోతారు. యోహాను రాసిన పత్రికలో తండ్రి మరియు కుమారుడు ఇక్కడ ప్రస్తావించబడ్డారు. తండ్రి మరియు కుమారుడు అనగానే తండ్రి మరియు కుమారుడి మధ్యలోని ఒప్పందం. ఏంటా ఒప్పందం అంటే, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేస్తాననే ఒప్పందాన్ని బట్టి కుమారుడు నిలిచి ఉన్నాడు. స్టెఫన్ అంటున్నాడు కుమారుడు నిలిచి ఉన్నాడు. సంఖ్యాకాండంలో అయితే ఇలా వ్రాయబడింది, అతడు ఆయన స్వరూపాన్ని నిదానించి చూస్తున్నాడు అని రాయబడింది. సో వారిద్దరి మధ్యలో ఉన్న ఒప్పందాన్ని మనం నమ్మగలిగితే, సో తండ్రి కుమారునికి చేసిన వాగ్దానాన్ని మనం నమ్మగలిగితే, మనం ఏం చేస్తామంటే 3వ వచనంలో మనం కూడా సంఘం ఎడల, సహవాసం ఎడల మనం కూడా నమ్మకంగా ఉంటాం. ఒకవేళ సంఘం ఎడల, సహవాసం ఎడల మనం నమ్మకంగా ఉండట్లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నమ్మకత్వం మనకు తెలియకపోవటం వల్లనే. యోహాను రాసిన పత్రికలో ఉన్న ఈ అద్భుతమైన సందేశం మొన్న హైదరాబాద్ లో మెసేజ్ లో ప్రభు మాట్లాడారు. మొదటి మెసేజ్ లో ఎవరైనా ఆసక్తి ఉన్నవారు వినండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెలోషిప్, సంఘముతో సహవాసం యొక్క ప్రాముఖ్యత. సంఘముతో సహవాసం యొక్క ప్రాముఖ్యత గురించి విన్నాం. కుమారుడు తండ్రి ఎడల నమ్మకం కలిగి ఉన్నాడు. కుమారుడు తండ్రి పట్ల నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే కుమారుడు తండ్రి యొక్క మర్మమై ఉన్నాడు. కొలసి 2:2. మనమేమో సంఘం ఎడల నమ్మకంగా ఉండాలి, ఎందుకంటే సంఘం క్రీస్తు యొక్క మర్మమై ఉంది. అది ఎఫెసు 3:8. సహవాసం ఎడల నమ్మకంగా ఉండాలి. ఏ సహవాసం ఇది? ఏ సహవాసం అంటే 5వ వచనంలో చెప్పాడు, వర్తమానమున్న సహవాసం. ఆ సహవాసంలో ఒకవేళ నిజంగా మీరుంటే, ఆ సంఘం ఎడల, సహవాసం ఎడల మీరు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, వస్తున్న వాక్య ప్రత్యక్షతను పూర్తిగా హృదయపూర్వకంగా నమ్మాలి, దాని వైపు తిరగాలి. ఇది మనం రాత్రి విన్న అద్భుతమైన వర్తమానం. నేనైతే చాలా వండర్ అయిపోయాను రాత్రి రెవల్యూషన్ విని. సో మీరు కూడా ఎవరైనా ఆశ కలిగిన వాళ్ళు వినండి, మేలు పొందండి. అహష్వేరోషు రాజు ఇచ్చిన మాట యూదుల శత్రువుల విషయంలో ఎస్తేరుకు, మొర్దెకైకు ఈ అధ్యాయంలో చేసిన మేలు మనం చూస్తున్నాం. అలాగే తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇచ్చిన వర్తమానం, నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేస్తానన్నాడు. సో యేసుక్రీస్తు ఆ మాట నమ్మి అక్కడ నిలుచున్నాడు, తండ్రి ముఖాన్ని నిదానించి చూస్తున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఏది తప్పిపోదు. దేవుడు వాగ్దానం చేస్తే అది ఏది తప్పిపోదు. నిర్ణయకాలను అన్ని నెరవేరుతూ వస్తాయి. ఎందుకంటే యేసు ప్రభువే చెప్పారు కదా, మత్తయి సువార్తలో ఆయన ఏం చెప్పారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి, మరొకసారి చదివి ప్రభువుని స్తుతిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం వచనం 18లో, ఆకాశమును భూమి గతించిపోయినవే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనా ఒక సున్నైనా తప్పిపోదని నిశ్చయముగా చెప్పాడు.
పొల్లు గాని సున్న గాని తప్పిపోదు అని చెప్పిన వాడు, మాట తప్పని వాడు, అబద్ధమాడనేరని దేవుడు. తీతు 1:1 చూస్తున్నా, అబద్ధమాడనేరని దేవుడు. కాబట్టి ఆయన సాక్ష్యాన్ని మనం నమ్మితే తప్పకుండా ఆయన ఆ టైం వచ్చినప్పటికీ వారిని మన కాళ్ళ క్రిందకు తీసుకొని వస్తాడు. శత్రువులని తీసుకొని వస్తాడు. ఫిలదెల్ఫియా సంఘానికి ఆయన నేరుగా ఇచ్చిన వాగ్దానం చదువుదాం. ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్న వర్తమానం ఏంటి? ఫిలదెల్ఫియా సంఘానికి రాసిన సంగతులు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. 9వ వచనంలో, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి అన్నాడు. పాదముల ఎదుట పడి నమస్కారం చేస్తారన్నాడు. కాబట్టి ఈ మాట నమ్మాలి, నిలిచి ఉండాలి. ప్రభు సన్నిధిలో నిలబడే ఆ అనుభవం మనకు ఎలా ఉండాలంటే, ఆయన వచ్చేంత వరకు నిలబడాలి. అబ్రహాం ఎంతవరకు నిలబడ్డాడు ఆయన సన్నిధిని? సొదొమలో ఆవము పొగ వలె కనిపించేంత వరకు నిలబడ్డాడు. అలా నిలబడే వాళ్ళు కావాలి. అదే నమ్మకత్వం. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని ఆయన నెరవేర్చుటకు ఆతురపడుతున్నాను అన్నాడు ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో. ఇర్మియా నీకేమి కనబడుచున్నది అని చెప్పిన తర్వాత అన్నాడు, నేను దాన్ని నెరవేర్చుటకు ఆతురపడుతున్నాను అన్నాడు. తర్వాత ఏమన్నాడు? రూతు గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వచనంలో, నేటి దినమునే నెరవేరుస్తాను అన్నాడు. మరి ఆయన అంత మాట ఇచ్చిన తర్వాత ఆయన సన్నిధిని నిలిచి నిదానించి ఆయన ముఖాన్ని చూసేవారు లేరా? మీరు కారా? అలా నిలిచి చూడాలన్నమాట. నిలిచి చూస్తే వారికి ఏమి సంభవిస్తుందో మీకు అర్థమైపోయింది. ఇక్కడ ఆదికాండంలో నేను ఆ వాక్యాన్ని చదువుతున్నాను. ఇక్కడ ఏం రాశాడంటే, అబ్రహాము యెహోవా సన్నిధిని నిలిచాడు. 27వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము యెహోవా సన్నిధిని నిలిచాడు. నిలిచి చూస్తున్నప్పుడు అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుండను. శత్రువులను కాల్చిన అగ్ని, దాని నుంచి వచ్చిన దట్టమైన పొగ చూసేంత వరకు అబ్రహాం అక్కడి నుంచి వెళ్ళలేదు. మన ఆసక్తి ఎలా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆరంభంలో ఎన్నో మాటలు చెప్తారు చాలా మంది, అబ్బబ్బబ్బబ్బా అంటారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. అక్కడ ఏమన్నా అన్నాడంటే, తుదమట్టుకు ఇప్పుడు ఆశీష్ వెళ్తున్నాడు కదా, దేవుని మహాకృపను బట్టి మహారాష్ట్ర వెళ్తున్నాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, తమ్ముడు, నీకు తుదమట్టుకి ఆసక్తిని నువ్వు నెరవేర్చాలి. ఎందుకంటే సేవ అంటే ఇప్పుడు నువ్వు ఆ సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి నువ్వు సిద్ధపడుతున్నావు. అయితే రేపు పొద్దుట కొన్నిసార్లు పోరాటాలు ఉంటాయి. ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ అన్నాడు, ఎఫెసీ సంఘం గురించి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఎఫెసీలో మృగాలు ఉన్నాయన్నాడు. 32 మృగాలు లాంటి మనుషులు ఉంటారు. సహించాలి, ఓర్చుకోవాలి. అందుకనే త్వరగా కోప్పడే వాళ్ళు పనిచేయరు దేవుని సేవలో. నువ్వు చాలా ఓర్పు కలిగి ఉండాలా, సహించాలి. ఎందుకంటే ఇక్కడ అపోస్తలుగా కొరింథీయులకు రాసిన ఇదే పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే 16వ అధ్యాయం 9లో, ఎదిరించి వారు అనేకులు ఉన్నారు అన్నాడు. కాబట్టి సేవలో కేవలం నువ్వు చెప్పిన వాక్యం వినేవాళ్లే ఉండరు, ఎదిరించే వాళ్ళు ఉంటారు. తెస్సలోనికైలకు రాసిన సంఘ వివరాలు, లేదా తెస్సలోనికైలకు సంఘాన్ని గురించి రాసిన వివరాలు అపోస్తల కార్యాల గ్రంథంలో మీరు చదవండి. అక్కడ ఏముందంటే, అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో వారు వచ్చి వాక్యం చెప్తుంటుంటే వీళ్ళు వెనకాల వచ్చి అల్లరి చేస్తా ఉన్నారు. ఆ మాట మనం చూస్తాం 13వ వచనంలో, జనసమూహాలు రేపి కలవరపరుస్తున్నారు. అలాగే 5వ వచనంలో మనం చూస్తాం, పనిపాట్లు లేక కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణం వెళ్ళ అల్లరి చేసి పడేశారు. వీళ్ళు వాక్యం చెప్తుంటుంటే వెనకాల అల్లరి చేసేస్తా ఉంటారు. ఒకసారి రాజేష్ అని నేను అడగండి, ముక్తేపురంలో
ముక్తేపురంలో మామూలుగా లేదు మాకు మొన్న. సో అలాగ అంటే అది చిన్నపిల్లలు కానీ వీళ్ళు పెద్దోళ్ళు. మరి ఇదంతా సహించాల. ఆరంభంలో ఉన్నట్టు ఉండదు. ముందుకెళ్లే కొద్దీ కొన్నిసార్లు నీ పక్షంగా ఎవ్వరు నిలబడరు, నువ్వు ఒక్కడవే నిలబడాల. అయితే నేను చెప్తున్నప్పుడు మీకు కష్టంగానే ఉంటది కానీ అయితే నీకు పిలుపు ఉంది కాబట్టి దేవుడు నేను తప్పకుండా నిలబెట్టుకుంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక మీరు చదవండి. పౌలు గారు రాసిన చివరి పత్రిక ఇది. ఈ చివరి పత్రికలో ఏం చెప్పాడు తెలుసా? 4వ అధ్యాయంలో అందరూ నన్ను విడిచిపోయేరి 16వ వచనం. ఫస్ట్ లో ఎవరు నమ్మరండి. మనం చెప్పే రెవల్యూషన్ కూడా చాలా మంది మన యొక్క ఓన్ ఇంటెన్షన్ అనుకుంటారు. తన యొక్క ఇంటెన్షన్ బట్టి తనకి ఏదో నష్టం కలుగుతుంది అందుకని ఇదంతా చెప్తున్నాడు అని అనుకొని మన పక్షం నిలబడరు. ఇక్కడ క్లియర్ గా అదే రాశాడు. మొదట నేను సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంగా నిలబడలేదని. సో అటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి తమ్ముడు. అసలు నిన్ను దేవుడు నార్త్ ఇండియాకి పంపించాడంటే యు ఆర్ ది బెస్ట్ అన్నమాట. దేవుడు నిన్ను కోరుకున్నాడు, ప్రేమించాడు. అయితే నువ్వు ఈ ఆసక్తిని తొదమట్టుకు కొనసాగించాలి. మేమందరం నీ కొరకు ప్రార్థన చేస్తాం. నువ్వు ఇంతకు ముందు త్వరగా కోపబడినట్టు కోపపడకూడదు. వాళ్ళంత చూస్తాను వాళ్ళు అసలు ఈ పదాలు ఏవి నీ నోట రావు. చూడు, దేవుడు నీకు నోటికి ఆపరేషన్ చేస్తాడు. ఎందుకంటే దేవుడు అలా చేశాడు. మనందరి జీవితాల్లో దేవుడు అలా చేస్తాడు. చాలా సహనం. చూడండి, మోషే తను సేవకి పిలువబడతాడనే ఆలోచన తనకు ఉన్నప్పుడే ఒకరిని చంపేశాడు, ఐగుప్తుడిని చంపేశాడు. మరి మోషే గురించి మనం చూస్తున్నప్పుడు అంత ఆవేశంగా చంపేసినోడు ఏం సాక్ష్యం పొందాడు? సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో మోషే నా ఇల్లంతట్లో మిక్కిలి సాత్వికుడు. 12:3 భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అబ్బా, ఆవేశంతో ఒకరిని చంపేసినోడిని మిక్కిలి సాత్వికుడుగా మార్చాడు దేవుడు. అంతగా సాత్వికాన్ని దేవుడు మనకిస్తాడు. ఓర్చుకోవాలి, సాత్వికంతో ఉండాలి. ఇదంతా సేవ అనుభవాలు, ఇంకా చెప్పాలంటే ఆత్మ అనుభవాలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 11లో అన్నాడు, ఆయన శ్రమలలో పాలివారు ఒకటి ఎట్టిదో మనం ఎరుగుతాం. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న వారు, దేవుడు చాలా నమ్మదగిన వాడు. ఇంకా చెప్పాలంటే ప్రభు చాలా నమ్మదగిన వాడు. కాబట్టి తండ్రికి తన కుమారుడైన యేసుక్రీస్తుకు మధ్యలో ఉన్న ఒప్పందం అహశ్వరేష్కి ఎస్తేరుకు మధ్యలో ఉన్న ఒప్పందం కంటే గొప్పది. ఒకవేళ రాజు మాట తప్పుతాడు కానీ, ఎందుకంటే ఈ అధ్యాయంలో మనం చూస్తాం, ఎస్తేరు గ్రంథంలో రాజు ఏమంటాడంటే 8వ అధ్యాయంలో 8వ వచనంలో, రాజు ఉంగరంతో ముద్రించబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు అంటాడు. ఇది ఏ విషయంలో అన్నాడు? ఆల్రెడీ హామాను యూదుల నాశనం కొరకు వాడు ముద్ర వేసి చచ్చిపోయాడు, ఆ విషయంలో అన్నాడు. అయితే ఒక మాట, మరి ఆ విషయంలో అన్నవాడు మళ్ళీ ఏమన్నాడు? సరే, నువ్వు యూదుల పక్షంలో తాకీదు వ్రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించు అన్నాడు. మళ్ళీ మొర్దెకై ముద్రించాడు. ఇప్పుడు యూదులకు క్షేమం, యూదులకు ఘనత కలిగింది అనే మాట చూస్తున్నాం. కాబట్టి ఇట్టి శాసనం సంతకం చేయబడిందని ఎరిగినా దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు. కానీ దేవుని శాసనాలు నమ్మదగినవి, అవి మార్చబడవు. కాబట్టి మనం చాలా ఆసక్తిగా దేవుని పని చేయాలి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఎవరు సహకరించినా ఎవరు సహకరించకపోయినా ప్రభు ఖచ్చితంగా నీ చేతులను బలపరుస్తాడు. బోనశ్రీ అన్న, ప్రభు ఖచ్చితంగా నీ చేతులు బలపరుస్తాడు. వాక్యంలో ఏముందంటే ఇలా వ్రాశాడు కదా, జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించునని ప్రభువే రాశాడు. అంటే ఆరంభ సందేశం ఇచ్చేశాడు, ఉపోద్ఘాతం ఆయన ఇచ్చాడు, ముగింపు మాట కూడా ఆయన చెప్పేశాడు. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 9లో అన్నాడు, ముగించును, అతని చేతులు ముగించును అన్నాడు. ఒకవేళ మనం ఆరంభించి ముగించకపోతే ఎంత అవమానం కలుగుతుంది. కానీ ప్రభు చెప్తున్నాడు, ఆరంభించారు, మీరు ముగిస్తారు అంటున్నాడు. మీరు చూడండి, దేవుడు మన పట్ల ఎంత కృపగలవాడు అంటే ఆయనే చెప్తున్నాడు, ఈ సత్క్రియను ఆరంభించింది నేనే కాబట్టి నేను దాన్ని కొనసాగిస్తాను అంటున్నాడు. కాబట్టి దయచేసి ఈ కడవరి మందిరపు పనిలో ఉన్న ప్రియమైన సహోదరులారా,
నూతన యెరూషలేము నిర్మాణంలో, దేవుని రాజ్య వ్యాప్తిలో ప్రయాసపడుతున్న ప్రియమైన తోటి మిత్రులారా, మీరెవ్వరూ కూడా నిరాశపడొద్దు దయచేసి. మనుషుల వైపు చూడకండి. కారణం ఏంటంటే, అసలు ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను కొనసాగిస్తాను అంటున్నాడు. ఆరంభించింది నేను కొనసాగిస్తాను. ఫిలిప్పి 1:6. కాబట్టి ఆయన కొనసాగింపులో మనం చాలా అనుభవాలు నేర్చుకుంటాం. క్రీస్తునందు ఆయన వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమేటిదో ఈ జర్నీలో మనం తెలుసుకుంటాం. ఆయన అన్ని ముందే ఇచ్చేసి వెళ్ళండిరా బాబు అనేవాడు కాదు. నువ్వు వెళ్తూ ఉండు, నేను ఇస్తా ఉంటాను అంటాడు. నమ్మి అడుగులేస్తూ సాగిపోవాలంతే. ఆయన ఏమన్నాడు? కుష్ఠరోగుల్ని, 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మీరు వెళ్ళండి స్వస్థత పొందుతారా అన్నాడు. నువ్వు అందరిని అలాగే స్వస్థపరిచావా? మత్తయి సువార్త 8లో నువ్వు ఎలా స్వస్థపరిచావు? నీ వద్దకు వచ్చిన వాడిని నువ్వు చెయ్యి పట్టి స్వస్థపరిచావు. ఇప్పుడేమో మమ్మల్ని వెళ్ళమంటున్నావు, పడమంటున్నాను వాళ్ళు అనలేదు. వాళ్ళ నమ్మకంతో ఆ కుష్ఠం ఎంత కుష్ఠం యేసు ప్రభు దగ్గరికి వచ్చారో అంతే కుష్ఠం యేసు ప్రభు నుంచి మళ్ళీ వెళ్తున్నారు వాళ్ళు. ఒకడనే ఉంటాడుగా. ఎందుకంటే ఆ 10 మందిలో 9 మంది కృతజ్ఞత చెప్పలేదు. ఖచ్చితంగా ఒకడనే ఉంటాడు, ఇదేంట్రా నువ్వు యేసు ప్రభు గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పావు, ఒక్క చోట కూడా ఆయన ద్వారా ఏ మార్పు జరగలేదు, వెళ్ళిపోమంటున్నాడు ఏంటి అంటే, లేదురా నడవండి నడవండి. నడిస్తే ప్రభు అక్కడక్కడ ఏమేమి దాచించాడో తెలుసుకుంటాం కదా అని విశ్వాసంతో. సో ప్రభు కూడా అంతే, మీరు నడండి అని చెప్తాడు అంతే. అక్కడ నిలబడి ప్రశ్నలు అడగొద్దు. ఇది ఎలా జరుగుతుంది, ఇది చాలా విస్తారంగా ఉంది, ఈ చెత్త చాలా విస్తారంగా ఉంది, మనం ప్రాకారం ఎలా కడతాం అని అనకూడదు, శోధించకూడదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా ప్రశ్నలకు మన దగ్గరే సమాధానం లేదు. మళ్ళీ మీరు కొన్ని ప్రశ్నలు అడిగితే ఎలాగా? నిర్గమాకాండం 14 అధ్యాయంలో ప్రభు అన్నాడు 15వ వచనంలో, నీ వేళ నాకు మొర్ర పెడుతున్నావు, సాగిపోవుడి. ఎందుకయ్యా సారి ఇన్ని అద్భుతాలు చేశాను కదా, ఇన్ని అద్భుతాలు చేసిన తర్వాత కూడా ఈ ఎర్ర సముద్రం దగ్గర ఇది ఎలా జరుగుతుందని నువ్వు అంటే ఎలాగా? నువ్వు సాగు, నేను కార్యం చేస్తాను అంటాడు. నడవాలంతే, విశ్వాసంతో అడుగేసేయాల. ఎర్ర సముద్రం ఎంత పెద్దదని ఇప్పుడు నువ్వు చెప్తున్నావే, మరి ఐగుప్తు అంత గొప్పదని నువ్వు అప్పుడు చెప్పలేదే? ఐగుప్తులోంచి బయటికి తెచ్చాడు కదా, ఎర్ర సముద్రం కూడా దాటిస్తాడు. కాబట్టి ఈ అనుభవాలు ఎవరికి రావండి. విశ్వాసపు అడుగుజాడలు అన్నాడు వీటిని, ఫుట్ స్టెప్స్ ఆఫ్ ఫెయిత్ అన్నాడు. వీటిలో అసలు లోతు అడుగు పెట్టలేకపోయాడు. లోతు అడుగుల్లో అడుగు వేయటానికి సాహసించలేకపోయాడు. కారణం ఏంటంటే, సాహసమే. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వెళ్ళిపోమంటాడు ఈయన. ఈయనతో వచ్చిందే అది. అబ్రహాం నువ్వు వెళ్ళు అన్నాడు అంతే. అన్ని సర్దుకొని బయలుదేరాడు. బయలుదేరినప్పుడు అబ్రహాం తండ్రిని అడగడా? ఇస్సాకు తన తండ్రిని అడగలేదా? నానా అన్నీ ఉన్నాయి, ఏది దహన బలి గొర్రెపిల్లి ఏది అని అడిగినట్లుగా అబ్రహాం వాళ్ళ డాడీని అడిగి ఉండడా? దేవుణ్ణి అడిగి ఉండడా? అడుగుతాడు. వెళ్ళమన్నావు, వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలి చెప్తలేదు నువ్వు కదా. ఇప్పుడు భాషలో అయితే బస్ ఎక్కి కూర్చున్న తర్వాత కండక్టర్ దగ్గరికి వచ్చి అడిగే ప్రశ్న ఏంటి? బైబిల్ చదివావా, ప్రార్థన చేసావని అడుగుతాడా? సందీప్ అన్న ఏమడుగుతాడు? ఎక్కడికి వెళ్తున్నావు అంటే మనం కండక్టర్ ఏం చెప్పాలి? ఇంకా మా డాడీ చెప్పలేదండి ఎక్కడికి వెళ్ళాలి. ఓయ్ బస్సు దిగు ముందు అంటాడు అంతే. ఏం పర్లేదు, కూర్చోబెట్టుకోండి బాబు, అవసరమైతే నేను అవతలకి వెళ్ళే అంతవరకు ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు నీకు ఇచ్చేస్తాను, నన్ను కూర్చోబెట్టు. నాకు ప్రభు ఎక్కడ చెప్తే ఆ స్టాప్ లో నేను దిగిపోతాను, మిగిలిన డబ్బులు ఇచ్చేద్దులే, లేకపోతే ఉంచుకో పర్లేదు అని చెప్పాలి అంతే. మరి ఈయనతో అలాగే ఉంటుంది. అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరాడు. ఇప్పుడైతే మనం చెప్పాల, ఫలానా సంఘం ఉంది, అందులో 200 మంది ఉన్నారు, నాకు ఒక మంచి అమ్మాయి ఉంది, నువ్వు పెళ్లి చేసుకుంటే 200 మందిని నీకు ఇచ్చేస్తానని చెప్తే అప్పుడు వస్తారు. అదే సేవకు రావటం అంటే. అసలు మనం వెళ్ళి అసలు మొదటి రాయి నుంచి చివరి రాయి దాకా పనిచేసే అనుభవాలు కలగాలి కదా మనకి. సో అందుకని దేవుడు మనల్ని పంపించే అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆదికాండం 22లో అన్నాడు, నేను నీకు చూపించి పర్వతములలో ఒకదాని మీద అన్నాడు. ఆ మాట ఇంకో ప్రశ్న అడగలేదు అబ్రహాం. ఆ పర్వతాలు ఏంటి, ఆ మౌంటైన్ సిరీస్ ఏంటి అడగలేదు.
మరి అడగలేదు, కానీ ఎప్పుడు లేచాడు? ఆయన ఇంకా చెప్పలేదు కదా అని బద్ధకంగా లేచాడా? తెల్లవారినప్పుడు అబ్రహాం లేచాడు, కట్టెలు చీల్చాడు. మనం ఇందాక చదివిన ఆది కాండంలో కూడా తెల్లవారినప్పుడు అబ్రహాం యెహోవా సన్నిధి నిలిచి ఆ పట్టణపు పొగను చూస్తున్నాడు. తెల్లవారుగానే లేచి వెళ్ళాడంటే దేవుని పిలుపుని ఎంత బలంగా ఆయన నమ్మాడు. కాబట్టి ఇప్పుడు బాగానే ఉంటది స్టార్టింగ్ లో, కానీ తర్వాత తర్వాత మన ఆసక్తి తగ్గిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. అయినా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆరిపోతున్న దీపాన్ని ప్రభు ఏం చేయడు? ఆర్పడండి. అందుకనే నలిగిన రెల్లును ఆయన విరవడు అని రాశాడు. అవిసనారి దీపమును ఆయన ఆర్పుడు. ఆరిపోతుంది అనుకునే టైంలో ఏం చేశాడు? సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచ్చిన దీపం ఆరిపోక ముందు సమూయేలు, దేవునికి స్తోత్రం. చాలా మంది అయిపోయింది ఇంకేముంది, అయిపోయింది ఇంకేముంది అనుకుంటారు. దేవుడు లేపుతాడు అంతే, మంట పుట్టిస్తాడు. సమయం లేపాడు, ఒక పెద్ద ఉద్యమమే తెచ్చాడు దేవుడు. సో అట్టి నిరీక్షణ ఉండాలి పరిచర్లో కూడా. ఇప్పుడు మనతోటే ఉంటారు అనుకునే వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చి పడేస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? మరొకసారి ఆ పిలుపుని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి. హిజ్కియా తన దగ్గరికి వచ్చిన ఆ గ్రంథాన్ని తెరిచి లేదా ఆ పత్రికని తెరిచి ప్రార్థించాడు. మనమైతే మన మెయిల్ కి ప్రభు ఇచ్చిన ఫస్ట్ కాల్ లెటర్ని తీసి ప్రార్థన చేయాలి. ప్రభా, నువ్వు నన్ను పిలిచింది సేవకి, ఆ రోజు ఆ తీర్మానం, ఆ వచనం ఇదిగో, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి మనం ఆయన సన్నిధిలో కన్నీరు గార్చాలి, ప్రార్థన చేయాలి. సో అప్పుడు దేవుడే మీకు చెప్తాడు ఏమనంటే, ఇది నా చిత్తం ఎలాగుంది, నువ్వు అర్థం చేసుకోవటం కోసమే నేను ఇవన్నీ అనుమతిస్తున్నాను, నువ్వు ఇంక ఏడవద్దు, దయచేసి ఈ మార్గంలోకి వచ్చేయమని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఇలా చెప్తాను. సమూయేలు గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, సమూయేలు గ్రంథంలో ఒక వర్తమానం ఇలా వ్రాసాడు. 16వ అధ్యాయం 16వ అధ్యాయం వచనం, మొదటి వచనం, సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు. ఈ మాట చూడండి, సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు. 15:35, సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడై. నిజంగా అలా ఏడుస్తున్నప్పుడే ప్రభు మాట్లాడాడు, ఇంక ఏడవద్దు, ఇప్పుడు నువ్వు దావీదు లైన్లో వెళ్ళాలని చెప్పాడు. అంటే దేవుడు ఆల్రెడీ మారుతాడు. మీరు చూడండి, దేవుడు కూడా మారు మనసు పొందుతాడు. మీకు దేవుని మారు మనసు గురించి చదివి వినిపిస్తాను. ఒకసారి యోవేలు గ్రంథం తీయండి. యోవేలు గ్రంథంలో ప్రభు పొందే మారు మనసును రాశాడు. ఆ తర్వాత మన మనసులు కూడా మారుస్తాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం వచనం 14. యోవేలు గ్రంథం 2:14. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి, ఎవరన్నా? ఆయన. ఒకవేళ ఆయన మనసు తిప్పుకుంటాడు, పశ్చాత్తాపడతాడు. ఆయన మనసు తిప్పుకుంటాడు, ఆయన పశ్చాత్తాపడతాడు. మీరు చదవండి కావాలంటే, అది స్పష్టంగా అలా ఉందో లేదో సమూయేలు గ్రంథంలో చదవండి. దేవుడు మనసు తిప్పుకున్నాడా, పశ్చాత్తాపడ్డాడా అంటే ఎస్. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో అన్నాడు, నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండేను అనే మాట చూస్తున్నాం. అంటే ఆయన అనుకున్నాడు, అలా అనుకున్నాడు. తర్వాత ఆయన అనుకున్న దానిలోంచి కూడా ఆయన మార్పు చెందాడు. మనం అంటా కొన్నిసార్లు గంటకోలాగా మారిపోతావు, నీతో నేను ఎలా రావాలంటారు భార్యలు భర్తలతో. నేనేమంటానంటే, అసలు మరి సమూయేలుతో దేవుడు ఏమన్నాడంటే, నేను సౌలు మీద నుంచి దావీదు మీద తిప్పేసుకున్నాను, నువ్వు కూడా స్టీరింగ్ తిప్పేమన్నాడు. ఏడుస్తున్నాడు, ఏడొక తిప్పు అన్నాడు అంతే. ఏడొక తిప్పు, నేను తిప్పుకున్నాను, నువ్వు తిప్పుకో అన్నాడు. సో అలాగూ ప్రభు మనల్ని నడిపిస్తాడంతే. ఎందుకు ప్రజలు మనల్ని వదిలేస్తారు, ఎందుకు ఒంటరి అయిపోతాం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, అలా జరిగితే తప్ప మనం తొందరగా స్టీరింగ్ తెప్పం. అందుకని ఆ కన్నీటిలో, ఆ మిక్కిలి బలహీనమైన పరిస్థితిలోకి మనం వచ్చినప్పుడు వెంటనే దేవుడు దాన్ని షట్ చేస్తాడు కదా. ఆయన కంసాలి అగ్ని వంటి మాట అన్నాడు కదా. కంసాలి పెద్ద పెద్ద ఇనప సామానాన్ని ఎలా ఉంచుతాడండి?
దాన్ని పూర్తిగా హై టెంపరేచర్ లో దాన్ని బర్న్ చేసి అది ఎర్రగా ఉన్నప్పుడు కాలుతున్నప్పుడు దాని షేపులు మారుస్తాడు. అసలు మీకు దీన్ని చూపిస్తాను చూడండి. ఎహెస్కేలు గ్రంథంలో ఎలా రాశాడు. ఎహెస్కేలు గ్రంథం ఎహెస్కేలు గ్రంథం ఒకవేళ మీకు ఎవరికైనా ఈ ఐడియా లేకపోతే ఈ రోజు కంశాలి వాని ఇంటికి పోండి, పోయి కూర్చోండి. ఎందుకు వచ్చావు ఇక్కడికంటే చలి వస్తుంది, మంట కాసుకోవడానికి వచ్చాను, చలి కాసుకోవడానికి అని చెప్పి ఆడ కూర్చోండి కాసేపు. కూర్చుంటే ఆయన అక్కడ ఎలా తిప్పుతున్నాడో మీకు అర్థమైంది. ఎహెస్కేలు గ్రంథం 3వ అధ్యాయం 14 చూడండి. నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులు పడుచు కొట్టుకొని పోతున్నాను అన్నాడు. నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులు పడుచు కొట్టుకొని పోతున్నాను. మీరు అసలు ఎలా ఏడుస్తారో మీకు తెలియదు. ఎవ్వరు మిమ్మల్ని ఓదార్చలేరు, అంత ఎక్కువగా ఏడుస్తారు. ఏడుస్తున్న టైంలో దేవుడు షేప్ మార్చి పడేస్తాడు. అప్పుడు మీకు అర్థమైంది శిలనైన నన్ను శిల్పిగా మార్చావంటే ఏంటో అప్పుడు అర్థమైంది. శిలనైన నన్ను శిల్పిగా మార్చావంటే, మార్చాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? షేప్ చేయాలంటే ఖచ్చితంగా కాల్చాల. ఆ పరిస్థితులు ఏర్పడతాయి. సేవా అనుభవాల్లో, విశ్వాసీయ అనుభవాల్లో కూడా శ్రమ అనుభవాలు ఇలాగే ఉంటాయి. అయితే ప్రభువుకి మీరందరూ స్తోత్రం చెల్లించవచ్చు. ఎందుకంటే మీరందరూ నన్ను వదిలేస్తారు, కానీ ఆయన నాతో ఉన్నాడు, నేను ఒంటరిగా లేనన్నాడు. ఎక్కడ? యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో మీరు చదవండి, వచ్చిన 32లో, మీరందరూ నన్ను వదిలేస్తారా, అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేనన్నాడు. నేనేమంటున్నానంటే ఇటువంటి కొలిమి లాంటి పరిస్థితులు గుండా ఒకవేళ వెళ్తున్నా కూడా మీరు చచ్చిపోరు. నేనేమంటున్నానంటే మీరేమో నాశనం అయిపోరు, కానీ అక్కడ కూడా తండ్రి మీతో ఉన్నాడు అనేది ప్రభు మీకు చెప్తాడు. ఐ ఆమ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను అనేటట్టుగా దేవుడు మనల్ని ఆదరిస్తానే ఉంటాడు. నాకే ఎందుకు ప్రభు అని అడగొద్దు, ఎందుకంటే నువ్వు నాయకుడు కాబట్టి, ప్రభు నిన్ను లేపుకున్నాడు కాబట్టి, నేను నిలబెట్టాడు కాబట్టి. చాలా నమ్మదగినోడు. అసలు ప్రభు ఎంత నమ్మదగినోడు అంటే, నిలబడితే చాలు ప్రభు చూపిస్తాడు. సియోను కొండ మీద నిలబడితే చాలు ప్రభు చూపిస్తాడు. ఆయన చెప్పాడు, నేను ప్రారంభించాను, నేను ముగిస్తాను, నేను కొనసాగిస్తాను అని అన్నాడు. కాబట్టి ఏం జరుగుతున్నా ధైర్యంగా బలంగా నిలబడాలి. మరి చూడండి, ఎస్తేరు నిలబడింది, మొర్దెకై నిలబడ్డాడు. ఈ రోజు ఎంత ఆనందం అంటే, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం వచనం 17వ వచనంలో చూస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అనేకులు యూదా మతంలోకి వచ్చేస్తున్నారంట. యూదుల మతంలోనికి అనేకులు వస్తున్నారు. దీన్ని క్రొత్త నిబంధన వెలుగులో చదివితే ఏం రాశాడు తెలుసా? యాజకులు విశ్వాసమునకు లోబడ్డారు. క్రొత్త నిబంధనలు అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం వచనం 7, యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడ్డారు. దీన్ని అన్నాడు ప్రబలుట, దేవుని వాక్యం ప్రబలుట. హామాన్ ఏమన్నాడు? యూదులను లేకుండా చేస్తానని. 2025 కల్లా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం తీర్మానం చేసుకున్నారు? 25 కల్లా క్రైస్తవులు లేకుండా చేస్తాను. మీరు చూడండి, 25లో చాలా మంది క్రీస్తులోనికి వచ్చేస్తారు, చాలా మంది విశ్వాసానికి విధేయులవుతారు. ఇది నేను ప్రభు మాటను బట్టి చెప్తున్నాను. ఎప్పుడైనా క్రీస్తు మతం జోలికి లేదా క్రీస్తు మార్గం జోలికి ఎవడైనా వస్తే వాడిని ప్రభు మార్చేసుకుంటాడు. మీరు జెనీవా బైబిల్ కాలేజ్, జెనీవా సంస్థ గురించి వినే ఉంటారుగా. బైబిల్ని ముద్రణ వేస్తున్న సంస్థ ఇప్పుడు, ఒకప్పుడు అదేంటంటే బైబిల్ మీద ఒక పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి ఒక మతోన్మాది మరి బ్యాంక్ లోన్ తీసుకొని ప్రింటర్స్ కొన్నాడు అనమాట. కొని బైబిల్ మీద పిచ్చిరాతలు రాసి ప్రపంచమంతా పంచాలని ప్లాన్ చేసుకున్నాడు. కొంతకాలానికి బ్యాంక్ లోన్ అతడు చెల్లించకపోవడం ద్వారా వాళ్ళు వచ్చి వేలం పాట వేశారు. అప్పుడు బైబిల్ ముద్ర చేసేవాళ్ళు ఆ యంత్రాంగాన్ని కొనుక్కున్నారు. అంటే బైబిల్ మీద తప్పు రాతలు రాయటానికి ఏ యంత్రాలను అయితే కొన్నాడు వాడు, వాటిని బైబిల్ ముద్ర వేయటానికి వీళ్ళు కొనేసుకున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి బైబిల్ ప్రింట్ అవుతున్నాయి. కమ్యూనిస్ట్ దేశాలైన చైనా దేశం, రష్యా దేశం బైబిల్ బ్యాన్ చేశారు. కానీ ప్రపంచంలో అత్యధికంగా ఇప్పుడు బైబిల్ చైనా దేశంలో అమ్ముడు వేయబడుతుంది.
కాబట్టి ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు, శూర కార్యాలు చేస్తాడు, ఆత్మ కార్యాలు అద్భుతంగా ఉంటాయి. నిలబడమంటున్నాడు అంతే, నువ్వు నిలబడు నేను చేస్తానంటున్నాడు. ఎస్తేరుకు మొదటిగా చెప్పిన మాట అదే, నువ్వు నిలబడు, అసలు ఈ సమయానికి నువ్వు అందుకే వచ్చావన్నాడు. నిలబడితే మీ నమ్మకస్తులు, నిలబడకపోతే నిలబడేంతగా ప్రభు సమస్త విధములైన మాటలు ఆ జ్ఞానంతో మాట్లాడతాడు. ఇందాక చెల్లి చెప్పింది కదా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనంలో సమస్త విధములైన జ్ఞానం, దాన్నే గల్తీలకు రాసిన పత్రిక అన్నాడు. మరి ఒక విధంగా మాట్లాడతాడు. ఎలాగైనా నీవు ఆ మనసు మార్చుకుంటావని, ఎలాగైనా నీతో ప్రభు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మనం ఒకసారి చెప్తే ఇనే రకం కాదండి బాబు, రకరకాలుగా చెప్పాలి మనకి. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20లో చెప్పాడు, నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. ప్రభు మాట్లాడతాడు, అప్పటికే మారకపోతే ఏమంటాడు, తీసేయండి అంటాడు అంతే. ఖచ్చితంగా అంజూరపు చెట్టు వల్ల ఈ భూమి అలా వ్యర్థమైపోవాలి. బేతనై నుండి ప్రభు వెళ్తూ వెళ్తూ ఆకలి కొని ఆ అంజూరపు చెట్టు వైపు చూసి అన్నాడు, ఇక మీదట ఎవరు నీ ఫలం తినకుందురుగా. సాయంత్రం మళ్ళీ వచ్చినప్పుడు కదా ఏమైంది, అంజూరపు చెట్టు ఎండిపోయి ఉన్నది. ప్రభు నిన్ను ప్రేమించి కోరుకొని నమ్మకమైన వాడుగా ఎంచి తన విలువైన తలంపులు ఇస్తుంది. ఎందుకంటే నువ్వు ఉన్న స్థలంలో స్తంభంగా ఉంటావని, నీ ఉన్న స్థలంలో సాక్షిగా ఉంటావని. అంతేగాని సంగతుల వరకు విని బాబోయ్ సేవ అంటే నేను చేయను బాబోయ్, ప్రభు పక్షంగా నిలబడటం నా వల్ల కాదు, నేను దాక్కుంటానన్నా కూడా దాక్కుని ఈడాయన. గిద్యోను ఎక్కడున్నాడు, గానుగ చాటున ఉన్నాడు. ఏమనుకుని ఉంటాడు, ఈ గానుగ చాటునే కాలం వెలబుచ్చేద్దాం అనుకున్నాడు. దేవుడు వెలుగు బయటికి లాగేస్తాడు అంతే. మనిషి రహస్యంగా ఏది జరిగించలేడు, బయటికి లాగి నిలబెడతాడు అంతే. ప్రభు కొరకు సాక్షిగా నిలబెట్టేస్తాడు. న్యాయాధిపతుల గ్రంథంలో పిలుస్తున్నాడు, మనష్షే గోత్రికుడు గిద్యోను పిలుస్తున్నాడు, ఓ పరాక్రమం గల బలాఢ్యుడా అంటున్నాడు కదా. మనం దాక్కున్నప్పుడు ఎవరైనా పెద్దగా మన పేరు పెట్టి పిలిచారనుకోండి, మనం ఏమంటాం, అరవకండ్రా 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 నన్ను లాక్కండ్రా బయటకు అంట. కానీ ప్రభు పిలుస్తాడు అంతే, పిలిచి మరి నీ వెళ్ళి మిద్యానీయులను చంపాలని చెప్పాడు. మరి వెంట కదా చాలా సూచనలు అడిగాడు, అన్ని సూచనలు దేవుడు చూపించాడు. గిద్యోను నిలబడ్డాడు, ప్రభు గిద్యోనుకు విజయం ఇచ్చాడు. కాబట్టి ఈ పరిచయలో ఉన్న వాళ్ళందరూ వాక్యాలు విని ప్రత్యక్షతలు ఆనందించేవాళ్ళు అని అనుకోకండి. ప్రతి ఒక్కరి ద్వారా దేవుని పని జరగాలి. అందుకొరకే దేవుడు నేను లేపుకున్నాడు, ఈ పరిచయలో ఏర్పరిచాడు. అంతేగాని చిన్నగా నేను వాక్యం వినేసి తప్పించుకుందాం అనుకోవద్దు నువ్వు. అలాగైతే ఈ పరిచయలు వాక్యం కూడా ఎంతో కాలం ఇంకా వినలేకపోయినా. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ మినిస్ట్రీ. ప్రాక్టికల్ మినిస్ట్రీ కావాలంటే మీరు ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే నేను మీకు ఆధారాలతో చెప్తాను. ప్రతి ఒక్కరూ వారు ఉన్న చోటన దేవుని కొరకు పనిచేస్తున్నారు. కాబట్టి నేను ఎలా కొనసాగుతానండి, మీరు వాక్యం చెప్తా ఉండండి, నేను మీకు కావాల్సిన కానుకలు పంపిస్తానంటే నిన్ను అందుకు పిలవలేదు దేవుడు. నేను సహకారిగా ఉంటానంటే లేదు, నువ్వు సహకారిగా ఉంటాను కాదు, నిన్ను సేవకే పిలిచాను, నువ్వు రావాలి అంటాడు. సందీప్ అన్నకి ఎంత ఛాలెంజ్ అనుకున్నారు. ఇప్పుడు మనం అందరం సందీప్ గారిని చూసినా చూడకపోయినా రిజైన్ చేసి వచ్చిన బాస్ సందీప్ గారిని వెంటాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఎలా పోషించబడతావు చెప్పు, నీకు లూక్ ఏమైనా డబ్బులు పంపిస్తాడా అడుగుతున్నాడు. ఆల్రెడీ మొదలుపెట్టే టార్చర్ స్టార్ట్ అయింది. కానీ సమాధానం చెప్పాల్సింది నేను కాదు, సందీప్ గారు కాదు. ఆ సమయాన్ని మీరు ఏం చెప్పాలో పరిశుద్ధాత్ముడే సహాయం చేస్తాడు అన్నాడు. కాబట్టి సమాధానం నేను చెప్పాలని చెప్తాను, కానీ అది కాదు, దేవుడు ఇచ్చే సమాధానం చాలా పవర్ఫుల్ గా. వాళ్ళ బాస్ కూడా రక్షించబడతాడుగా, యేసు ప్రభు నమ్ముకుంటాడు, సందీప్ అన్నయ్య చేతులతో బాప్తిస్మం ఇచ్చేస్తాడు ఆయనకి. కాబట్టి అట్టి నిరీక్షణ కలిగి ఉండాలా. ఏం క్వశ్చన్లు అడగరా, ఖచ్చితంగా అడుగుతారు. మా ఫ్రెండ్స్ ఎన్ని ప్రశ్నలు అడిగేవారు, ఎరా మేమందరం ఇందులోకి వెళ్తున్నాం, అందులో పోయావు బాగా వస్తుంది కదా అందులో వెళ్తారు అంతే. మరి ఇవన్నీ ఎదుర్కోవాలా, ఎదుర్కొంటూనే సమాధానాలు చెప్తూ నిలబడాలా. ఇప్పుడు నిన్న ఒక విశ్వాసం వచ్చింది అనమాట. నేను బయట కూర్చుంటే
వచ్చి చెప్తుంది అనమాట, నీ కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, రాత్రులు అర్ధరాత్రులు వస్తున్నావు, మేము ప్రతిరోజు చూస్తున్నాం. మా వీధిలో ఒక ఆమె వచ్చి చెప్తుంది, నువ్వు అర్ధరాత్రులు వస్తున్నావు, మేము చూస్తున్నాం, మీ నాన్నకంటే ఎక్కువ బాగా ప్రయాసపడుతున్నావు అని చెప్తుంది ఆమె. అయితే తర్వాత ప్రజలు తెలుసుకుంటారు, కానీ ఫస్ట్ లో ఎవరు కూడా మన గురించి మాట్లాడరు. అయినా కూడా నిలబడి నమ్మకంగా సాగాలి. ఎందుకంటే అహశ్వరేష్ రాజు కంటే శ్రేష్ఠుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాట ఇచ్చాడు మనకి, ఏమనంటే నువ్వు ఇక్కడ నిలబడి అందరినీ పాదపీఠంగా చేస్తానన్నాడు. మీకు గుడ్ న్యూస్ చెప్తాను, నీ శత్రువులలో అందరినీ పాదపీఠంగా చేస్తానన్న దగ్గర ముందుగానే కడవరి శత్రువు గురించిన వివరాలు రాసేసాడు. తొలిరాయి రోజే మూలరాయి, తుదిరాయి గురించి కూడా ఆయన చెప్తాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మీకు ఈ 2 స్టోన్స్ చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మొదటి రాయి ఎవరు చూడండి, 23వ వచనం, ప్రథమ ఫలము క్రీస్తు. ఇది మొదటి రాయి. మరి తర్వాత 26, కడపట నశింపజేయబడు శత్రువు మరణం అన్నాడు. కాబట్టి ఒకే అధ్యాయంలో మొదటి రాయి గురించి చెప్పాడు, ఆఖరి రాయి గురించి కూడా చెప్పాడు. మరి ఈ 2 రాళ్ళ గురించి చెప్పాడంటే మధ్యలో ఏం చేస్తాడు? మధ్యలో కూడా ఆయన చేసుకుంటూ వెళ్తాడు. మొదటి రాయికి చివరి రాయికి మధ్యలో ఎన్నో రాయిలు ఉంటాయి. ఈ రాళ్ళని ఏమన్నాడంటే హగ్గై గ్రంథంలో రాతి మీద రాయి అన్నాడు. రాతి మీద రాయి కూడా ప్రభువే పెడతాడు. మొదటి రాయి చివరి రాయి చెప్పాడంటే మనం ధైర్యంగా ఉండొచ్చు, ఈ పని ముగించబడుతుంది, నేను ఆరంభించిన సేవ ముగించబడుతుంది, నేను తీసుకున్న తీర్మానం ముగించబడుతుంది. ఇది వరకు జనవరి 1కి ఏదైనా తీర్మానం చేసుకోవాలని చాలా బెదిరిపోయేవాడు నేను, ఎందుకంటే ప్రతి సంవత్సరం జనవరి వరకే ఉంటుంది తీర్మానం అది. కానీ ఇప్పుడు చాలా సంతోషం ఏంటంటే ఏ తీర్మానం అయినా డిసెంబర్ 31 దాకా ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే వాక్యంలో మార్పు వచ్చింది కదా. దీపు వస్తున్నాడు, దీపుని అడిగాను, రే జనవరి వరకేరా అని అడిగాను. ఆంటీ నవ్వుతుంది. జనవరి వరకు వస్తావా అని అడిగాను, నవ్వుతున్నాడు. అంటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాడు, మళ్ళీ మాతో తిరుగుతున్నాడు పరిచర్లో. తను చాలా కష్టం, తెల్లవారుజాము 3 గంటలు లేచి ఫ్యాక్టరీకి వెళ్తాడు, పని చేస్తాడు, సాయంత్రం 3 గంటలకు వస్తాడు. నిద్రపోయే సమయాన్ని కూడా ఇప్పుడు త్యాగం చేసి మాతో సేవలో తిరుగుతున్నాడు ప్రతిరోజు. అయితే నేను అడిగాను అనమాట, మరి యవనస్తుడు కదా, తీర్మానం చేసుకున్నట్టున్నాడు. ఓ సహోదరు వచ్చింది మొన్న నా దగ్గరికి, వాళ్ళ అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అంది. ఏమ్మా అన్నాడు. హృదయం చింపుకున్నాడండి అంది. హృదయం చింపుకున్నాడండి అంటే యోవేలు గ్రంథంలోంచి నేను జనవరి 1కి వాక్యం చెప్పే హృదయం చింపుకోండి అని. వాళ్ళ అమ్మ అంటుంది, మా అబ్బాయి హృదయం చింపుకున్నాడండి అంది. నేనన్నా ఎంతవరకు చింపాడమ్మా అన్నాను. అంటే కొంతమంది జనవరి దాకా చింపారులే. అలాగూ మన తీర్మానాలు జనవరి దాకే ఉంటాయి. కానీ నమ్మదగిన ప్రభు ఇక్కడ వాగ్దానం ఏమిచ్చాడంటే ప్రథమ ఫలము క్రీస్తు, కడవరి శత్రువు మరణం అన్నాడు. ప్రథమ ఫలం క్రీస్తు, కడవరి శత్రువు మరణం. కాబట్టి ఫస్ట్ స్టోను, లాస్ట్ స్టోన్, ఈ 2 ప్రభు చెప్పాడంటే మధ్యలో ప్రతి స్టోన్ ని ఆయనే అమరుస్తాడు, నింపుతాడు. నమ్మి సాగండి అంతే, నడవండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే 13వ వచనంలో వచనం చూడండి, 14వ వచనం, అతి వేగముగా బయలుదేరి, అండర్లైన్ చేయండి, అతి వేగముగా బయలుదేరి యూదుల క్షేమం అతి వేగంగా బయలుదేరింది. యూదుల క్షేమం అతి వేగంగా బయలుదేరింది. చూసారా, యూదులను నాశనం చేయాలన్నవాడు చచ్చిపోయాడు, యూదుల క్షేమం కొరకై రాయబడిన పత్రాలు అతివేగంగా వెళ్ళాయి. అప్పుడులో అతివేగం ఏది? బేజాస్వములే. ఇప్పుడులో అతివేగం ఏది? ఇప్పుడులో అతివేగం ఏంటంటే మొత్తం వీటన్నిటిని ఫ్లైట్లో పంపించేశారు అంతే. ప్రపంచ దేశాలకు 127 సంస్థానాలకు ఏం రాసి పంపించారంటే యూదుల శత్రువులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ లేపిమని పంపించారు. ఆ అధ్యాయంలో అద్భుతమైన వచనం ఏంటంటే ఇక్కడ 15వ వచనంలో మనం చూస్తున్నాం, శోషను కోటలో నుండి బయలుదేరిన పత్రాలు వేగంగా వెళ్ళిపోయినాయి. ఇక్కడ మనం చూస్తున్న మాట 16వ వచనంలో, యూదులకు క్షేమము, ఆనందము, సంతుష్టి గలత. దేవుని స్తోత్రం. నాశనం చేయాలనుకున్నాడు వాడు, కానీ దేవుడు ఏం చేశాడు? క్షేమం,
ఆనందం, సంతుష్టి, ఘనత. నేను ఇప్పుడు మీకు ఏం చెప్పబోతున్నానంటే, రేపొద్దుట ప్రపంచంలో ఉన్న యూదులను అందరూ లేపేమని క్రీస్తు విరోధి కూడా అంటాడు. కానీ ఆనాడు హామాను ఎలా చచ్చాడో క్రీస్తు విరోధి కూడా అట్టే చచ్చిపోతాడు. ప్రపంచంలో ఉన్న యూదులందరూ ఇశ్రాయేల్ దేశానికి సమకూడి వస్తారు. యెరూషలేము పరిశుద్ధ పట్టణంగా ఉంటుంది. యెరూషలేము నుండి ప్రపంచ పరిపాలన 1000 ఏండ్ల కొరకై పరిపాలన స్టార్ట్ అయింది. ఈ అద్భుతమైన విషయానికి సాక్షార్థంగా ఈ అధ్యాయంలో మనం సంగతులు ఈ ఉదయకాలం చదువుకుంటున్నాం. చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే 15వ వచనం, మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరి. ఈ ఫోటో మీరు ఈ పొద్దుట మీరు అందరూ కూడా ఒకసారి చూడండి, ఈ వీడియో చూడండి. మొర్దెకై ఎలా బయలుదేరాడు? తెలుపు వర్ణం, ఊదా వర్ణం గల రాజవస్త్రం, పెద్ద కిరీటం, బంగారు కిరీటం, ధూమ్ర వర్ణము గల వస్త్రములు ధరించుకొని రాజు సముఖం నుండి బయలుదేరాడు. అసలు ఎక్కడుండేవాడంటే గోనె పట్ట ధరించుకొని రాజు సన్నిధిని ఏడ్చిన వాడు ఇప్పుడు ఈ వస్త్రాలు ధరించుకొని వస్తున్నాడు ఆ పట్టణంలోంచి, ఆ శోషన్ కోటలో నుంచి. ఇక్కడ రాశాడు, శోషను పట్టణం ఆనందించి సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దేవుడు ఎలా మారుస్తాడంటే మన చరిత్ర, మన భవిష్యత్తును దేవుడు అద్భుతంగా మార్చిపడేస్తాడు. గోనెపట్టు ధరించుకొని రాజు సన్నిధి నుండి ఆ ఆవరణంలో లేదా ఆ కోటకు బయట ఆయన ఏడ్చిన రోజులు ఎలా ఉన్నాయి. ఇప్పుడు అదే కోటలో నుంచి ఆయన వస్తున్నాడు. నేను చూస్తున్న వీడియోలు అయితే ఆయన ఎలా ఉన్నాడంటే, ఆ కోటలో నుంచి గుర్రం తీసుకొని టర్న్ తీసుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తున్నాడు. అట్లా వస్తుంటుండే పట్టణమంతా ఆనందిస్తుంది. ఇప్పుడు నేను యేసుప్రభు గురించి చెప్తాను. నేను క్రీస్తుని గురించి, సంఘాన్ని గురించి చెప్తాను. ఏనండి, ఏ యెరూషలేము వీధుల్లో అయితే మన ప్రభు ఏడవబడ్డాడు, ఎక్కడైతే మన ప్రభు వివస్త్రుడుగా, వస్త్రహీనుడుగా, ఆయన వస్త్రాలు చిరిగిపోయినాయో, ఆయన కొరడాల చేత కొడుతూ ఏ వీధుల్లో తిప్పారో అదే వీధుల్లో ఇప్పుడు యేసు ప్రభు ఆయన రాజవస్త్రాలు ధరించుకొని రాబోతున్నాడు. ఇప్పుడు ప్రభువు నామం పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని ఆ పట్టణం అంతా కేకలు వేయటం మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవు. ఏ పట్టణంలో ఈడ్చిదన్నారో అదే పట్టణంలో ఇప్పుడు ఆయన రాజవస్త్రాలు, పెద్ద బంగారు కిరీటం ధరించుకొని వస్తాడు కదా. ఆయన శత్రువులు ఏమైతారు? ఆయన శత్రువులు సిగ్గుపడతారు. నేరం మోపి యోసేపును చెరసాలకు పంపించిన అమ్మాయి, యోసేపు అంత పెద్ద అధికారి అయినప్పుడు ఆమె ఎలాగుండి ఉంటది? అసలు ఇంత పెద్ద ఘనకార్యం చూడలేకే ఆడు ముందే పోయి ఉరేసుకుని చచ్చిపోయాడు ఇస్కరియోతు యోధ కదండి. మీరు చూసారా? పార్టీ గెలిచినప్పుడు ఏం చేస్తారు? ప్రమాణ స్వీకారానికి ముందు రోజు అది చూడలేక కొంతమంది వేరే దేశాలు పోతారు. చూడలేరు, కొన్ని చూడలేరు. మరి రేపు పొద్దుట మరి మీరు ఎలా బయలుదేరతారు? ఇప్పుడు గోనె పట్టు ధరించుకొని ఏడుస్తాడు వాడు, రేపు పొద్దుట రాజవస్త్రాలు ధరించుకొని బయటకు వస్తారు. 17వ వచనంలో మనం చూస్తున్నాం, అది శుభదినం. దేవునికి స్తోత్రం. అది శుభదినం. మీరు కావాలంటే పరమగీతం చదవండి, అక్కడ కూడా ఒక మంచి మాట ఉంది. పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటం చూడండి. వివాహ దినం అంటే ఎన్నో రోజు? వివాహ దినం అంటే ఎన్నో రోజు? మూడో రోజు కదండి. 3వ రోజు ఎవరు మారుతారు? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అడిగిన యెరూషలేం కుమార్తెలు మారుతారు. అందుకనే మీరు పరమగీతంలో నా ప్రాణ ప్రియుడా అనే మాట విన్నారు, కానీ ఇక్కడ మీరు చదివిన దగ్గర నా ప్రాణ ప్రియుడు అని లేదు, సొలొమోను రాజు అని ఉంది. చూసారా? 3:11. క్రీస్తు ఎవరు? సంఘానికి ప్రాణప్రియుడు. కానీ 3వ దినాన్ని ఎవరు? ఆయన సొలొమోను మహారాజు, దావీదు కుమారుడు. ఇప్పుడు దావీదు ప్రభువు 3వ దినాన్ని ఆయన దావీదు కుమారుడు. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటం చూడు, ఆ దినం అతనికి బహు సంతోషకరం. ఎందుకంటే తన స్వకీయులు ఎవరైతే ఆయన త్రోసివేశారో, ఎవరైతే ఆయన పొడిచారో,
వారి గురించి రాయబడింది, వారు పొడవబడిన వాడిని, పొడిచిన వాని తట్టు వారు చూస్తారు. కాబట్టి సొలొమోను రాజును చూడుడి, అతని కిరీటం చూడండి. సియోను కుమార్తెలారా వేంచేయుడి, పిలుస్తున్నాడు. ఇక యెరూషలేం కుమార్తెలారా వచ్చేయండి కదా ప్రభు అన్నాడు కదా. హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికిస్తాడు. మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినాన్ని ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. ఆయనే మనల్ని కొట్టాడు, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయనే మనల్ని చీల్చివేశాడు, ఆయనే మనల్ని బాగు చేస్తాడు, ఆయన మనలను బ్రతికిస్తాడు. సో అది 3వ దినం. ఆ 3వ దినం వివాహ దినాన్న కిరీటం ధరించిన సొలొమోను రాజును చూడుడి. కాబట్టి మొర్దెకై కిరీటం ధరించుకొని ఉన్నాడు, సొలొమోను కిరీటం ధరించుకొని ఉన్నాడు, మన ప్రభు కిరీటం ధరించుకొని రాబోతున్నాడు. ఆ దినం బహు ఆనందం మాత్రమే కాదు, అది శుభదినం, అది విందు దినం అని కూడా రాశాడు ఇక్కడ. అది విందు దినం. దేశ జనులందరికీ యూదులే భయం కలిగింది. నిజంగా కొంతమందికి మన పట్ల భయం కలగాల. ఏమన్నాడు తెలుసా? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్ను ముట్టినట్టే అన్నాడు. నిజంగా చూడండి, మీ జోలికి వస్తే ఎంతగా రియాక్షన్ ఉంటే ఖచ్చితంగా ప్రజలు భయపడతారు. అతని జోలికి వెళ్ళకండి అన్నాడా లేదా గమలీయేలు? వారి జోలికి వెళ్ళకండి. దావీదు జోలికి వచ్చి సౌలు కుటుంబం చాలా దెబ్బతినింది. దావీదు జోలికి వచ్చి సౌలు కుటుంబం చాలా దెబ్బతినింది. కాబట్టి ప్రియులారా, మీ జోలికి కూడా ఎవరు రాకుండా మీరే చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే మీరు నమ్మకంగా ఉంటే చాలు, దేవుడు మీ పక్షంగా ఇవన్నీ నెరవేరుస్తాడు. కాబట్టి నమ్మకమైన ఈ వాగ్దానాన్ని నమ్మి ఉదయకాలం కనిపెడదాం, ప్రభు సన్నిధిలో నిలబడదాం. ప్రభు తప్పకుండా మీ శత్రువులందరినీ మీకు పాదపెట్టంగా చేస్తాడు. ప్రభు కార్యాలు మనం చూస్తాం. ఇట్టి తలంపులు, ఈ తలంపులు ప్రభు మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆ అశ్వముల మీద ఆ తాకీదు వేగంగా వెళ్ళినట్లుగా సంఘ క్షేమం కొరకై, మన వ్యక్తిగత క్షేమం కొరకై ప్రభు ప్రతి వర్తమానాన్ని అతివేగంగా పంపిస్తున్నాడు. కాబట్టి చాలా వేగంగా దేవుని వాక్యం వెళ్ళిపోతుంది. దేవుడు ఎక్కడెక్కడ ఏమేమి సెట్ చేయాలన్నీ సెట్ చేసుకుంటున్నాడు. టైం వచ్చినప్పుడు ఆయన మనల్ని అక్కడ దింపుతాడు. ఇప్పుడు ఎస్తేరు కోసం కట్టిన ఇల్లు ఎవరు కట్టారు? ఎస్తేరుకి ఇల్లు ఎవరు కట్టారండి? అమానే కట్టాడు. ఏమని ఉంటాడు? ఇక్కడ కిచెన్ పెట్టండి అని ఉంటాడు. కిచెన్ ఎవరికి అనుకుని ఉంటాడు? హామాను వాళ్ళ భార్యకి అనుకుని ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ భార్య కూడా ఇందులో ఉందిగా. ఈ మొత్తంలో వాళ్ళ భార్య కూడా ఉంది, వాళ్ళ స్నేహితులు కూడా ఉన్నారు. హామాను భార్య వాడే కిచెన్ కాదు అది. రేపు పొద్దుట భవిష్యత్తులో ఎస్తేరు కిచెన్ అది. ఎస్తేరు కిచెన్ ని హామాను కట్టాడు. కాబట్టి నార్త్ ఇండియా పట్ల దేవుడు ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడంటే, ఆయనకు మనకు వాక్యం ఇచ్చిన రోజున ఆయన నార్త్ ఇండియా పోయాడు. ఆయన ఆ పని మీద అక్కడక్కడ ఆయన ఆల్రెడీ అన్ని సిద్ధపరుస్తున్నాడు. టైం వచ్చినప్పుడు మనం తీసుకెళ్ళాడు, కూర్చోబెడతాడు. కాబట్టి విశ్వాసంతో ఎదురు చూడండి. ఆయన మాట ఇచ్చినప్పుడే ఆయన పని చేయడం స్టార్ట్ చేస్తాడు. నిరీక్షణతో ముందుకు కొనసాగుదాం. దేవుని తలంపులు, దేవుని వాక్యం గొప్పది, దేవుని వాగ్దానాలు గొప్పవి. నిరీక్షణతో ముందుకు కొనసాగుదాం. ప్రభు మీ అందరి పట్ల తన కృపను విస్తరించేది కాక. ఆమేన్. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం నుంచి దేవుడు తన దాసును వాడుకుని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో మరి శత్రువు అయినటువంటి యూదులకు శత్రువైన హామాను నుంచి వారికి కలిగినటువంటి ఆయన విజయాన్ని బట్టి ఈ యొక్క అధ్యాయంలో రాయబడింది. మరి ఎస్తేరు అలాగే మొర్దెకై వారు స్థిరంగా నిలబడినప్పుడు, దేవుని వైపు చూస్తూ వారు స్థిరంగా నిలబడినప్పుడు వారికి ఏ విధంగా మరి శత్రువు ఏ విధంగా నాశనం చేయబడ్డాడో, తిరిగి మొర్దెకై కలిగినటువంటి ఉన్నతమైన స్థితి, అలాగే ఎస్తేరు కూడా కలిగినటువంటి ఉన్నతమైన స్థితిని ఈ అధ్యాయంలో చూస్తున్నాం. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నీ శత్రువులు నీకు పాదపీఠంగా చేస్తాను అన్నప్పుడు ఆయన తండ్రి ఎదుట ఏ విధంగా అయితే నిలబడినప్పుడు, ఏ యొక్క యెరూషలేం పట్టణంలో ఆయనకు అవమానం కలిగిందో అదే పట్టణంలో ఆయన తిరిగి రాజుగా మరి పరిపాలన చేయబోతున్నాడు. అక్కడ ఆయన ఘనత కలుగుతుందని, అలాగే ఈ రోజున కడవర మందిర నిర్మాణం కొరకు పిలువబడినటువంటి మనం కూడా పిలిచిన పిలుపుని బట్టి స్థిరంగా మనం నిలబడినప్పుడు, అంటే అనేక పరిస్థితులు ఈ పరిచర్లో మనల్ని అందరినీ కూడా పిలిచింది పట్టణ నిర్మాణం కొరకు, కడవర మందిర నిర్మాణం కొరకు. అనేక పరిస్థితులు గుండా మనం వెళ్లాల్సి ఉంటది. కానీ ఆ పరిస్థితులు కూడా ప్రభు మనకి ఏ విధంగా విజయం ఇచ్చి మనల్ని నిలబెడతాడో, వాక్యం ఇచ్చి, అలాగే ఆ పరిస్థితుల్లో మనకున్నటువంటి పరిస్థితులన్నిటిలో ఆయన ఏ విధంగా విజయం ఇచ్చి నడిపిస్తాడో ఈ యొక్క అధ్యాయం ద్వారా
మరి పరిచయకు సిద్ధపడుతున్నటువంటి వారిని, అలాగే పరిచయ సహకారంలో ఉంటున్నటువంటి వారి అందరికి కూడా మరి ఆదరణ కలిగించే వర్తమానం ద్వారా ప్రభు మాట్లాడినందుకు ప్రభుని స్తుతిస్తూ, శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకి కోడిపక్షి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎప్పటివరకు నిలిచి వాక్యమైన ప్రియులకు, పరిచయాలు సహకరిస్తున్న ప్రియులకు ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే దేవుని ప్రియులు యానంలో పరిచయం చేస్తున్న జకరియా కుమారుడు కూడా మరి నిన్న టెస్ట్ల స్కానింగ్ ఇట్లన్నిటిలో కూడా ఏ విధమైనటువంటి ఫ్రాక్చర్ ఏం లేకుండా ప్రభు కృప చూపించారు. త్వరగా రికవరీ అయ్యేలాగా ఆవిడ కుమారుడి కొరకు ప్రార్థన చేయండి. అలాగే రైలు శ్యాంబాబు గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థనతో ముగింపు చేసుకుందాం. ఈరోజు సాయంత్రం నల్లజర్లో జరిగే పరిచయ కొరకు, అలాగే 13 నుంచి 17వ తేదీ వరకు కరీంనగర్లో జరిగే గ్రేస్ సిటీ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు వందాలండి. అలాగే 10-11 అలాగే నేను అదే మీ మైక్ ఆన్ చేయగానే అనుకున్నాను 10-11 ఉండిలో మరి మైక్ ఆన్ చేసాక గుర్తు చేసుకుంటే ఎలాగన్నా అంత పెద్ద తమ్నైల్ చేసి మీకు ఎడతా మీరు 10-11 తేదీలో ఉండిలో ప్రారంభించబడుతున్నటువంటి నూతన మందిర ప్రతిష్ట, అలాగే 2 దినాలు అక్కడ జరుగుతున్నటువంటి మరి ప్రత్యేకమైన కోడికల కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే, ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధ తండ్రి, ప్రేమ మేడుగని మా దేవ, మీకు వందనాలు. మీ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు వారు, ఆయనే మా జీవం, ఆయనే మా సారం. ప్రతిరోజు ఆ ప్రియ ప్రభువుని మాకు కనబరుస్తూ మాకు వినిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రతిరోజు ప్రభువా మా ప్రియుని కూర్చిన విశేషాలతో మా అనుదిన జీవితాల్లో సాగిపోవడానికి కృప చూపిస్తున్నారు. మీకు వందనాలు. ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయంలో నుంచి ఈ ఉదయకాలం మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. నాయన, యూదులు ఉండకూడదు అనుకున్నాడు. నాయన, యూదుల అభివృద్ధి, వారి విస్తరణ వారవలేకపోయాడు. వారి కొరకు కుయుక్తి పన్నాడు హామాను. అయితే నాయన, అతడు తన కుయుక్తిలోనే పట్టబడ్డాడు. నేను ఖచ్చితంగా అతన్ని మొర్దెకై పాదాల కింద వేసావు ప్రభు. నిజంగా మా శత్రువులు మా పాదాల కింద వేస్తానని చెప్పావు. వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. నాయన, నమ్మకంగా కార్యాలన్నీ మా పక్షంగా జరిగించేవాడు. మా ప్రియ ప్రభు మీ కుడిపార్శ్వాన కూర్చుని మీ ముఖాన్ని చూస్తున్నది తన శత్రులందరూ తన పాదముల కింద పడవేసేవాడు నువ్వే అని నిశ్చింతతో ఆయన మీ ముఖమై చూస్తున్నాడు. ఇప్పుడు సంఘముగా మేము ఈ లోకంలో ఉన్న దినాల్లో మా ప్రియుడు, మా పురుషుడు తండ్రి కుడిపార్శ్వాన ఉన్నది నాయన, మా క్షేమం కొరకే, మా అభివృద్ధి కొరకే, మా శత్రులందరూ మా పాదముల కింద పడటం కొరకే తండ్రి ముఖాన్ని చూస్తున్నాడు నెరిగి, సంఘముగా ఉన్న దినాల్లో నాయన మా ప్రియుని ముఖం మేము చూడాలా. ఎస్తేరు నాయన రాజు ముఖము చూసి రాజుకు విన్నవించుకున్నట్టు నాయన మేము కూడా మీ ముఖాన్ని చూస్తూ మీ పాదాల చెంత విశ్వాసంతో మాట్లాడుతూ కార్యాలను ఘనంగా చూసి అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. నిజంగా ఎస్తేరు యొక్క విధేయత నాయన, తన ప్రజల క్షేమం, తన ప్రజల అభివృద్ధి నాయన, వారి ఘనత కొరకు ప్రభు తను ఎంత ప్రయాసపడింది. నేను ఈ సమయం కొరకే నువ్వు ఇక్కడికి వచ్చావేమో ఆలోచించని ముద్దుకే చెప్పాడు. నిజంగా ఆనాడు యోసేపును కూడా తన సహోదరుల క్షేమం కొరకే నువ్వు పంపించావు. ఎస్తేరును కూడా తన సహోదరుల క్షేమం కొరకే నువ్వు పంపించావు నాయన. మరి వారు ఎంత దీనులై ప్రభు తన సహోదరుల క్షేమాన్ని విచారించారు. మీరు కూడా మీరు మాకు ఇచ్చిన ప్రత్యక్షతలు, మీరు మాకు ఇస్తున్న అభివృద్ధి, మీరు మాకు ఇస్తున్న సమస్తమైన ప్రభా ఆశీర్వచనాలు కూడా, ఇవన్నీ కూడా, ఈ ఆశీర్వాద జీవితం కూడా సహోదరుల క్షేమం కొరకు నాయన, పరిచయ క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకని దీన మనసు కలిగి మా ప్రియుల కొరకు ఎల్లప్పుడూ మీ పాదాలు చుంటుండే అనుభవంలోకి మమ్మల్ని ఎక్కువగా నడిపిస్తున్నారని నమ్మి మేము స్తుతిస్తున్నాం. ఇంకెక్కువగా మమ్మల్ని బలపరచండి నాయన. మరి ఈ మందిరాలు, మా జీవితాలు, మా పరిచర్యలు, మా పరిస్థితులు అన్నీ కట్టేవాడు నువ్వే. తొలిరాయి తుదిరాయి నాయన పెట్టేవాడు నువ్వే అంటే ఖచ్చితంగా
రాయి మీద రాయి కట్టి పని ముగించేవాడు కూడా నువ్వే ప్రభా. మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి ఖచ్చితంగా మీరు ఇచ్చిన వాగ్దానం ఈ ఉదయకాలం నాయన, మమ్మల్ని కడతావు, మా శత్రువులు మా పాదాల కింద పెడతావు. ఇందులో డౌట్ ఏమీ లేదు ప్రభా. ఈ కార్యాలన్నింటినీ ఘనంగా నువ్వు ప్రారంభించి ముగిస్తున్నావు, అందుకు స్తోత్రాలు. మీరేనాడో ప్రభు వీటన్నిటిని ముగించారు. ఇప్పుడు వాటి తాలూకు నాయన ఆ ఘనకార్యాలు మేము చూస్తాం, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గ్రేస్ సిటీ కాన్ఫరెన్స్ కొరకు 2025 గ్రేస్ సిటీ కాన్ఫరెన్స్ 13 నుంచి 17 వరకు నాయన మీ కృప మహదైశ్వర్యాన్ని ఆ 5 రోజులు కనబరుస్తారని, మీ అత్యధికమైన కృప మహదైశ్వర్యాన్ని మాకు కనబరుస్తారని, మా ప్రియ ప్రభు, మీ ప్రియ కుమారుడు, మా జీవం, మా సర్వం, ఆయన్ని ఇంకా ఎక్కువగా మాకు కనబరుస్తారని నాయన ఆశతో మేము అందరం ఎదురు చూస్తూ ప్రయాణం అవుతుండగా ప్రతి విధమైన ఆటంకాలు తీసివేసి మా ప్రయాణాలన్నింటినీ చక్కగా మీరు కొనసాగించి, నేను ఆ అపవాది ఏడ్చునంతగా, వాడు కేకలు పెట్టి బొబ్బలు పెట్టినంతగా నాయన ఈ కాన్ఫరెన్స్ మీరు జరిగిస్తారని మేము స్తుతిస్తున్నాం. నేను ఎలాగో అత్యధికమైన విజయములు ఈ కాన్ఫరెన్స్ రన్ చేయటానికి, జరిగించడానికి సమస్తం మీరు సిద్ధం చేశారు. నేను మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేను మరి అలాగనే అక్కడున్న స్థానిక ప్రియులు, నేను నీ సేవకుడు భాను శ్రీ అన్నగారు, ఆయనకి సహకరిస్తున్న ప్రియులందరిని బట్టి ప్రార్థిస్తున్నా. నాయన ఎంతో వెసులుబాటుతో మరి మీ దాసులు పనిచేసుకోగలగటానికి మీరు మార్గాలన్నిటినీ నాయన సరళం చేశారు, మీకు స్తోత్రాలు. నాయన పూర్తిగా తన మనసుని కాన్ఫరెన్స్ మీద పెట్టడానికి నేను అనుకూలతలు మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మీ దాసుని సహకరిస్తున్న వారందరినీ దీవించండి, మీ కృప చేత బలపరిచి సమస్త విషయాల్లో మీ ఆత్మ నడిపించి వాడుకోండి. అలాగే మా తండ్రి, మరి 10-11 తారీఖుల్లో ఉండిలో మీరు మాకు ఇచ్చిన మందిరాన్ని ప్రతిష్ఠించి నాయన తిరిగి నాయన ఆ 2 దినాలు 10-11 దినాలు నాయన మా ప్రియ ప్రభువా మిమ్మల్ని కూర్చున్న శ్రేష్టతను ఆ గ్రామంలో ప్రకటించడానికి నాయన ఆ ప్రాంతాలన్నిటిలో కూడా అందరికొక దేవుడు, మనకొక దేవుడు అనే అనుభవంలో ప్రజలు బ్రతుకుతున్నారు. అట్టి వారందరికీ నాయన మీ యొక్క ప్రత్యక్షత, సత్యమును కూర్చున్న గ్రహింపు, మేము దేవునిగా కలిగిన వాడు మా కొరకు ఏం చేశాడు, ఆయన కుమారుని మాకు ఇచ్చి మాకు ఏమి సిద్ధం చేశాడు, ఈ సంగతులన్నీ వారు ఎరగాల. కుమారునిలో ఉన్న సంపూర్ణమైన రక్షణ, ఆ రక్షణ కూర్చుని నిశ్చయత, ఆ నిశ్చయత ద్వారా మర్మాలను ఎరుగుట, మర్మాలను ఎరగటం ద్వారా నాయన క్రీస్తునందున్న జీవమును స్వాస్థ్యముగా అనుభవించుట అనేది వారి జీవితాల్లో కలుగునట్లుగా ఈ 10-11 దినాలు నాయన మీరే మహిమకరములుగా చేస్తారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయన మేము ఆశించి అక్కడికి వెళ్ళిన వారం కాదు, ఇందులో ఇది మీరు తేటగా ఎరిగిన వారు. మమ్మల్ని ప్రభా నాయన మీరు భారంతో పంపించారు, నాయన భారంతో వెళ్ళాం. నాయన క్రీస్తు విషయమైన భారాలన్నీ సునాయాసంగా భరించడానికి ఆత్మ నడిపింపిస్తున్నారు. నాయన మరి నిజంగా అత్యల్పులమైన మాతోటి నాయన చెప్పనా సఖ్యము, మహిమాయుక్తము, నేను వర్ణించలేని కార్యాలు జరిగిస్తున్నారు. నాయన మరి ఖచ్చితంగా అంత పని అక్కడ మీరు జరిగించారంటే భవిష్యత్తులో మీరు గొప్ప కార్యాలు చేయబోతున్నారని నేను నిజంగా నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఆ దినాల్లో క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశం ఆ ప్రాంతాల వారందరికీ ప్రకాశించి నాయన ఆ చీకట్లో గొప్ప వెలుగు కలుగునుగాకని, నాయన వెలుగు కలుగు తోడనే అనేకులకు వివేకము కలుగునట్లుగా మీ కృప అనుగ్రహించమని, మీ కార్యాలు జరిగించమని, మీ సేవకులను నాయన మీ ఆత్మచేత నింపండి. ప్రజల కొరకు మీరు దాచించిన గొప్ప సందేశములతో, మర్మములతో నీ బిడ్డలు నడిపించండి. ఆ దినాల్లో ప్రతి సందేశము నాయన అనేక జీవితాలను కదిలించి, అనేక జీవితాలు మీ పాదాల చెంత నాయన అప్పగించబడినట్లుగా మీకు కార్యాలు జరిగించమని, నాయన సమస్త కార్యాలు
శక్తి చేత బలం చేత కాదు, మీ ఆత్మ ద్వారానే మీరు జరిగిస్తున్నారు. ఇవన్నీ కూడా అలాగే జరుగుతాయి. అద్భుతాలు చూస్తాం, గొప్ప విజయాలు చూస్తాం. ఎందుకంటే మా పక్షంగా ఉన్నవాడు, నాయన మా విజయాలకు కారణమైన వాడు, నమ్మదగిన వాడు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నాం. మా ప్రియులందరినీ దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుని వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.